guys, two beauties in one frame అన్నమాట. So guys, finally the Butta Bomma is here అన్నమాట. Butta Bomma నన్ను సుట్టుకుంటివే అల్లఫ్న జీరేటి బిదరు రామసిలక ఇంకా దైట్లో ఓవర్ మాన్సమ్ గా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అది ఇంత అందంగా రెడీ అయ్యి కూర్చుంటే ఎట్లా. నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే మీరు చాలా మంది వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, వ్యూస్ పోవు అని అనుకుంటారు కదా. సో గైస్ నాకు కూడా ఫస్ట్ వ్యూస్ పోలేవు, నేను కూడా 5 views 10 views నుంచే స్టార్ట్ చేసినాం. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ డైలీ రెగ్యులర్ గా పెట్టేదనుకో అది ఒక రోజు కాకపోతే ఒక రోజు ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది బై. మీకు ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ కావాలా, లేకపోతే ప్రాంక్ వీడియోస్ కావాలా, లేకపోతే అన్ని మిక్స్ కావాలా, మాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ దాన్ని బేస్ చేసుకొని మేము వీడియోస్ చేస్తాము. సో ఆ కార్ పేరు ఏందో మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. చెక్ దిస్ అవుట్. సో వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో రీల్స్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు నేను సాక్షి రీల్స్ ఎట్లా చేస్తాం ఏందనేది మీకు మొత్తం చూపిస్తాయి ఈరోజు వీడియోలో. అండ్ మన వీడియో అయితే ఇప్పుడే పోస్ట్ అయిపోయింది అనమాట. సో చూసుగా అన్ని ఫోన్లతో ప్లే చేస్తున్నాను. సో మన వీడియో అన్ని దాంట్లో ప్లే అవుతుంది అనమాట. సో ఆ వీడియోలో నాకు చాలా బాధ పెట్టారు, నన్ను నేర్పించారు అనమాట మా బాబాయ్ వాళ్ళు. నేను రివెంజ్ తీసుకోవాలా మా బాబాయ్కి. సో ఇదైతే కాదు. అండ్ మీరు కూడా వీడియో చూడకపోతే నా ఛానల్లో ఇప్పుడే వెళ్ళి వీడియో చూసేసేయండి. అండ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి, ఓకేనా గైస్. సో మనమైతే ఫాస్ట్ గా తినేసి స్టార్ట్ అయిపోదాం. సో గైస్ చూస్తున్నా మా మామ కూడా అన్నం తింటున్నాడు అనమాట. సో ఏమేమి వండరా, అన్నము, పప్పు అండ్ గుడ్లు, కీమా. సో ఇదన్నమాట ముచ్చట. సో ఫాస్ట్ గా తినేసి రీల్స్ కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఈరోజు వచ్చేసి నా అవుట్ఫిట్ ఇది అనమాట. సో ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ సాక్షికి కూడా ఫోన్ చేద్దాం. ఆవిడ ఆమె ఎప్పుడు రెడీ చేస్తాను అనమాట. మీకు పొద్దున చెప్పినా రెడీ కామని చెప్పి. సో ఇప్పటిదాకా రెడీ అయిన లేదు చూస్తాం ఆవిడ. సో ఆమెకైతే కాల్ అయితే చేస్తున్నాను అనమాట. హాయ్. సో గైస్ చూస్తారు కదా, ముఖం చూపి నీ బ్లాగ్ నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓ బాగాలేదంట. సో గైస్ ఏమనుకోకూరి, ఆమె బాగాలేదన్నమాట. ఎందుకు మేము బ్లాగ్ స్టార్ట్ చేసినట్టే మీకు తెలియచ్చు, నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావు అని బ్లాగ్. సో ఆమె దగ్గర ఫోన్ లేదనమాట. సో ఇక నా దగ్గర ఫోన్ ఉంది కదా, సో నేనే స్టార్ట్ చేసి ఆమెకి పికప్ చేసుకొని వెళ్దాం. అండ్ వీడియో తర్వాత కంటిన్యూ చేద్దాం, ఓకేనా గైస్. రైట్, బై బై. సో గైస్ ఫైనల్లీ రెడీ అయిపోయినాం అనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం సీదా సాక్షి వాళ్ళ ఇంటికి. లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ ద Butta Bomma is here అన్నమాట. ఓహో నైస్ లుకింగ్ బ్యూటిఫుల్. అవును. నీ వెల్కమ్ బ్యాక్ టు సాక్షి అఫీషియల్. ఈ రోజు వీడియో ఏంటంటే మనం రీల్స్ చేయడానికి పోతున్నాం, అది నీకు కూడా చూపిస్తాం. క్రేజీ అవ్వబోతుంది ఈరోజు వీడియో. మేము రీల్స్ చేసి ఏదో ఒకటి అయితే ఉంటుంది. కాదు ఇంత అందంగా ఎందుకు రాడే నాకు చెప్పు. గైస్ ఎట్లా అనిపిస్తుందో సాక్షి కూడా కమెంట్ చేయండి. అండ్ వెళ్ళిపోమా, వద్దు ఇండే ఉందామా? లేదు వెళ్దాం. సో గైస్ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోయాం అనమాట రీల్స్ కి. సో డన్, బై. ఫైనల్లీ నా వెనకాల ఒక కార్ ఉందన్నమాట. సో ఆ కార్ పేరు ఏందో మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. చెక్ దిస్ అవుట్. సో గైస్ దీని లుక్ కానీ చాలా చిన్నగా ఉందన్నమాట. సో గైస్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సెక్సీగా అనిపిస్తుంది కార్ అయితే. ఎట్లుంది కారు? మంచిగా నువ్వు ముఖం మీద పెడతా అందుకే. సో గైస్ టూ బ్యూటీస్ ఇన్ వన్ ఫ్రేమ్ అన్నమాట. కార్ ఎప్పుడు ఇప్పిస్తున్నావు మళ్ళీ నాకు? ఇప్పిస్తున్నావా? సో గైస్ కార్ అయితే సెక్సీ అంటే సెక్సీగా అనిపిస్తుంది. కార్ అయితే చాలా బాగుంది కదా. నీ హైట్ చూపు ఎంత? నీకు షోల్డర్ దగ్గర అది కిందికి వస్తుంది, ఇంత చిన్నగా వస్తుంది ఇగో. కానీ కార్ అయితే మస్తు అనిపిస్తుంది గైస్. సో ఫైనల్లీ ఒక మంచి కార్ని చూసినాం అనమాట. ఈ బ్లాగ్ లాగా అనిపించింది ఒక మంచి కారు. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్. సో గైస్ లెట్స్ గో. టైం వేస్ట్ చేయకుండా రీల్స్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. చాలా డేస్ తర్వాత మంచి రీల్ రాబోతుంది. బాయ్. ఇంత మంచి రెడీ అయిన తర్వాత ఏమైతే ఆ పెరుగల్ల పెద్దిరెడ్డి డాన్స్ ఆయనకి రీల్ చేయడానికి రాదు, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. గమ్మున ఏం చెప్తా చేసేయాలా.
అట్లుండాలా ఫాస్ట్ గా చేసి చూపించాలా ఏందో చూస్తావా అని మాట్లాడుతున్నావు. నేను చేస్తే ఏమనుకుంటున్నావు మా ఫ్యాన్స్ చూద్దాం డాన్స్ ఎట్లా చేస్తారు సార్ నేను డేంజర్ చేస్తాను నేను డాన్స్ అది పట్టుకో కాలు పట్టుకో ఇంకా డాన్స్ ఎట్లా చేస్తాను పాడబెట్టు వాళ్ళకి అది వస్తలేదు. ఇంకా చేసి పెంచనే ఓ రామశీలక అగో ఇది ఒకటే వస్తుంది మీకు ఇది ఒకటే వస్తుంది ఇది ఒకటే వస్తుంది మీకు సో గైస్ ఇది రీల్ చేస్తున్నాం అనమాట మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ సో వస్తుంది డాన్స్ మీరు అందరూ అడుగుతున్నారు కదా అనిల్ డాన్స్ కావాలి అని అందుకే నేను ఇవాళ వద్దు అన్నా కానీ చేద్దామని పట్టుకొని వచ్చినా అని. సో అదనమాట సో లెట్స్ డూ డాన్స్ లెట్స్ గో దగ్గర ఇగో ఈయన ఎంత మంచి డాన్సర్ అయి ఉండి డాన్స్ నేర్పియాడు నేర్చుకోవాలి. ఫస్ట్ 1 కొంచెం డౌన్ ఉండాలి కొంచెం డౌన్ ఉండి కాకపోతే దూరం పెట్టు ఇంత గ్యాప్ పెట్టు 1 2 3 అన్నా అదిగో 1 2 3 చెయ్యి 3 2 1 స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇప్పుడు దాకా ఏమి చెప్పింది నాకు రాదని చెప్పింది కదా సో గైస్ నేర్పించేసిన అనమాట అటు చూసుకోలేదు ఇది ఫస్ట్ రైట్ రైట్ కొట్టు రైట్ సార్ లెఫ్ట్ 3 2 1 స్టార్ట్ పాట ఎక్కడ పోతుంది ఈ వేషంతో పోతుంది అనమాట అది అనమాట ఎంత నేర్పించినా నేర్చుకోదు చెయ్యి మళ్ళీ కరెక్ట్ చేయి నువ్వు కరెక్ట్ చేసినా నేను చూసుకురా అడి చెయ్యి స్టార్ట్ 3 2 1 స్టార్ట్ రైట్ 3 2 1 3 2 1 స్టార్ట్ పెరుగల్లా పెద్ది ఆగు ఇగో పాట ఇంకా ఇప్పుడు కిందకి వచ్చేసింది. సింగరా నాకు తెలుసు పాట ఎట్లుంటుంది. సరే మీరేనండి నేను కరెక్ట్ చేస్తున్నాను తప్పు చేస్తున్నాను మీరు కమెంట్ చేయండి చెయ్యి నువ్వు చెయ్యి స్టార్ట్ చెయ్యి చెయ్యి పాట 3 2 1 స్టార్ట్ పెరుగల్లా పెద్ది ఇంకా పాట అయిపోలేదు కిందికి వెళ్ళిపోయింది ఇంకా టైం పాస్ చేస్తా ఏ పోయి కావాలన్నమాట. ఇగో ఇట్లా నేను చెయ్యా మన ఇంతగానో నేను చెప్పాలా నీకు నాకు నేను చెప్తున్నా మంచిగా చెయ్యి 3 2 1 స్టార్ట్ పెరుగల్లా పెద్ది విధను రామచిలక ఇది ఒక్కటి మంచిగా చేస్తుంది చూస్తారు దేనికి వస్తలేదు నీకు దేనికి వస్తలేదు నాకు వస్తుంది ఐ డోంట్ నో నేను చెయ్యను నువ్వు ఇప్పటిదాకా డాన్సర్ అన్నారు గైస్ ఇప్పుడేమో కాదంట చెప్పు సార్ ఎట్లా చేద్దాం చెప్పు అంతే సరే 3 2 1 స్టార్ట్ మళ్ళా నాకు ఇంట్రెస్ట్ ఇగో ఈయన మంచి డాన్సర్ అయి ఉండి పేషెన్స్ తో ఉండాలి కానీ ఇట్లా చేయొద్దు. డాన్సర్ నేనే చెప్పుకో ఇప్పుడు డాన్సర్ ఫిక్స్ అనిల్ ఒక మంచి డాన్సర్ గైస్. నేను ఆయనతో గొడవడి మరి మీకు ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి రీల్స్ ఆయనతో చేపిస్తా. సో గైస్ ఈ వీడియో చూసిన అందరూ పోయి ఇన్స్టాగ్రామ్ లో ఐడీస్ ఇస్తున్నా అండ్ నా కమెంట్ సెక్షన్ లో ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఉన్నాయి అనమాట లింక్ లో. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన సీజన్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవద్దు అక్కడ చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అండ్ స్టేటస్ మాత్రం పెట్టుకోండి మర్చిపో. గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ 100 టేక్స్ తర్వాత వీడియో అయితే అయిపోయింది అనమాట. ఫైనల్లీ చేసింది అట్లా నువ్వెన్ని టేకులు చేసినావు అది చెప్తలేవు తొక్క చేసింది 1 టేక్ నేను చూపిస్తా టేకులు కావాలంటే అన్ని డిలీట్ చేసిన అన్ని కరెక్ట్ చేసా ఎంతైనా మన తర్వాత ఎవరైనా డాన్సర్లు కదా ఏమంటున్నావు అంత సీన్ లేదు. ఫైనల్ గా అయితే సాక్షి ఒక రీల్ చేసింది అండ్ మేము ఇద్దరం కలిపి ఒక డాన్స్ కూడా చేసినాం అనమాట. సో అది మా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అవుతుంది
సో ఇలా కింద ఐడీస్ ఇస్తున్నా కదా అండ్ నా కామెంట్ సెక్షన్ లో కూడా ఫాలో చేయండి, ఈ రీల్స్ అన్ని చూడండి, రీల్స్ ఇంకా బాగుంటాయి గైస్. సో గైస్ మా రీల్స్ అన్ని కవర్ చేయండి, అన్ని చూడండి. అండ్ ఇంకా తిండి పోతామా? తిండి కాదు, వేఫల్ తినాలనిపిస్తుంది నాకు. వేఫిల్ గిఫిల్ తినిపోయాను నేను. పడతాయి నాడు మనం. ఇగో గైస్ వేఫిల్ ఎంత బాగుంటదని ఎవరో అన్నారు, నిన్న నైటే అన్నాడు. వాళ్ళు ఇప్పుడు నాటకాలు చేస్తున్నాం. నడు పోదాం. నో చెప్పండి మీరైనా పోదాం. సో గైస్ నేను సాక్షి ఇద్దరం ఉన్నాం కదా, ఇద్దరు ఇట్లా ఓవర్ మ్యాన్సమ్ ఉన్నారు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో గైస్ కొంచెం పీస్ఫుల్ ఉంది ఇక్కడ కూర్చుంటే, అందుకే మీకు కొంచెం చూపిస్తా లొకేషన్ దూరం కావాలంటే. ఇవ్వండి చల్ల గాలి, సైలెన్స్. మొత్తం సైలెంట్ ఉంది, అసలు ఏం సౌండ్ లేదు. అది ఇంత అందంగా రెడీ అయ్యి కూర్చుంటే ఎట్లా? ఇగో ఇవన్నీ వద్దు చెప్తున్నా తింటూ. సో గైస్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ కావాలా, లేకపోతే ప్రాంక్ వీడియోస్ కావాలా, లేకపోతే అన్ని మిక్స్ కావాలా, మాకు కమెంట్ చేసి చెప్పండి. సో దాట్ దాన్ని బేస్ చేసుకొని మేము వీడియోస్ చేస్తాము. ఎందుకంటే కమెంట్స్ లో కొంతమంది డైలీ బ్లాగ్స్ అని అడిగినారు, అందుకే మాకు అది కూడా ఒక ఏమంటారు ఐడియా వచ్చింది, అది కూడా చేయొచ్చు అని. సో మీరు చెప్పండి, ప్రాంక్ వీడియోస్ చేయాలా, డైలీ బ్లాగ్స్ చేయాలా, లేకపోతే అన్ని చేయాలా చెప్పండి. సో దట్ మేము అట్లా కంటిన్యూ అయిపోతాం. అది సో గైస్ ఇక్కడ నుంచి అయితే మన ఫ్లాగ్ చూసుకోవచ్చు. బాగుంది కదా గాలి. జూమ్ చేసిన మొత్తం చల్లగా గాలి వస్తుంది. అండ్ మీకు ఇది ఒక మంచి లొకేషన్ అన్నమాట. ట్యాంక్ బండ్ కి దగ్గర ఎవరు ఉన్నారు, ఇది ఇక్కడ మంచి రీల్స్ చేసుకోవడానికి అసలు ఎవరు డిస్టర్బెన్స్ మంచి పీస్ఫుల్ గా ఉంది. అండ్ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. సో నేనైతే మంచి ప్లేస్ సజెస్ట్ చేస్తున్నాను మీకు. నెక్లెస్ రోడ్ పైన ఉంటది. సో కమెంట్ రీల్స్ మంచి మంచి వీడియోస్ చేసుకోవచ్చు ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా. గైస్ నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే మీరు చాలా మంది వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, చాలా మంది వ్యూస్ పోవు అని అనుకుంటారు కదా. సో గైస్ నాకు కూడా ఫస్ట్ వ్యూస్ పోలేవు. నేను కూడా 5 views 10 views నుంచే స్టార్ట్ చేసినాం. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ డైలీ రెగ్యులర్ గా పెట్టేదనుకో, అది ఒక రోజు కాకపోతే ఒక రోజు ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది బై. నేను చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదనే వర్క్ చేయండి. వర్క్ చేస్తే కన్ఫర్మ్ గా ఒక రోజు దాని రిజల్ట్ వస్తుంది. ఇంకోటి మీరు పైసల గురించి అని చెప్పి దీనిలోకి వచ్చేది అనుకో, అది చేయలేం, కష్టం. పైసల గురించి రాకుండా నార్మల్ గా ప్యాషన్ తో రండి. ప్యాషన్ తో వస్తే ఏంటంటే మీకు కూడా ఏమంటారు, మీకు తెలిసి వస్తుంది. మీరే అర్థం చెప్తున్నా కదా, మీరు రెగ్యులర్ గా వీడియోస్ చేసిరు అనుకో, కేసు చెప్తున్నా గైస్, మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతారు. మీ కంటెంట్ మంచిగా ఉండి మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ చేసిరు అనుకో, రెగ్యులర్ గా వీడియోస్ పెట్టి మంచిగా కంటెంట్ మంచిగా ఇచ్చారు అనుకో, ఇక మీరు వేరే ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది వీడియో. ఒక రోజు అనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని అన్ని ఆలోచించుకుంటూ కూడా ఉండొద్దు. ఇన్ కేస్ వీడియోస్ చేద్దాము అని అనుకుంటే చేసేయండి. వాళ్ళ వీళ్ళ గురించి ఆలోచించకండి. మీకు తెలుసు దీంట్లో లైక్ ఏమంటారు ఎంత ఎట్లుంటదో అని మీకు తెలుసు. సో మీవేని మీరు ఫాలో అవ్వండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే ఇది కాదు ఏది చేయలేము అదనమాట. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, చాలా మంది నాకు కూడా అంతే. ఇప్పుడు నేను కూడా, నాకు కూడా 200 views 100 views 5 views 10 views. నా ఫస్ట్ బ్లాగ్ చూడండి కావాలంటే మీకు అర్థమవుతుంది. 100 views తో స్టార్ట్ చేసిన నేను. ఇప్పుడు ఎందుకు అట్లా పోతున్నాయి అంటే, నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టినా కాబట్టి. సో అట్లా రీచ్ అయ్యి ఇమ్రాన్ దగ్గరికి వెళ్తాయి, అట్లా రీచ్ అయిపోయినాం అనమాట. సో అది నేను చెప్పేది ఏంటంటే, వీడియోస్ రెగ్యులర్ గా చేయండి. ఒకవేళ చేసేటోళ్ళు క్రియేటర్స్ అంటే అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళకి, అండ్ వ్యూస్ అవుతాయని బాధపడదు. నేను చెప్పేది అది. ఫైన్ డే సక్సెస్ అవుతుంది. ఒక్క వీడియో పోతే చాలు. ఆ ఒక్క వీడియో కోసం కష్టపడండి అంతే. ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది భయ్. ఎత్తున్నా కళ్ళు మూసుకొని చెప్తున్నా, ఏదో ఒక రోజు వైరల్ అయిపోతుంది వీడియో. సో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అది చేయండి. ఇంట్రెస్ట్ లేని దాని మీద చేసి కూడా వేస్ట్. సరే అది అంతే కాదు, నా స్టోరీ చెప్తున్నా. నేను అదేం తెలుసా, నేను చదువుకుంటుంటే నాకు ఇంట్రెస్ట్, నేను అంటే ఇప్పుడు కాదు నేను తర్వాత మాట్లాడిపిస్తా గైస్. ఇదే స్టోరీ అంతా నేను చెప్తాను తర్వాత స్టోరీ. నేను చెప్పే పెద్ద స్టోరీ నేనైతే అంత ఈజీగా రాలేడు, అంత ఈజీగా ఈడి వరకు ఎవ్వరు రారు. సో అంత ఈజీగా ఎవ్వరు రాలేరు. యూట్యూబ్ ఇప్పుడు ఉన్న యూట్యూబ్ వాళ్ళు కూడా అంత ఈజీగా రాలేదు. వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ చాలా కష్టపడితేనే వచ్చింది ఎవరికైనా కానీ. నేను వండుకోడు, నేను తర్వాత చెప్తా మీకు చెప్పుదామని. సో గైస్ మంచిగా అది అంటే మంచి ఒక వీడియో వేసి పెడతాం అనమాట దాని గురించి కూడా. సో నెక్స్ట్ వ్లాగ్ లేకపోతే అన్ని ఒక వ్లాగ్ కాదు, మన ఫైన్ డే లైక్ అప్ కమింగ్ డేస్ లో మన ఫైన్ డే దాని గురించి క్లారిటీ వీడియో నేను చూపిస్తాను. ఓకే గైస్, సో టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మీరికి వెళ్ళి నాలుగుసేపటి నుంచి ఇలా కూర్చొని ఉన్నాం అనమాట చల్ల గాలికి. అండ్ వెళ్దామా మరి, తెచ్చుకో అన్నాడు. ఫైనల్లీ మేమైతే ఏం తెచ్చినాం చెప్పు,
సో గైస్ వెయిఫిల్ అనేది నా తలకాయ తినదన్నమాట. సో ఫైనల్లీ మేము వెయిఫిల్ దగ్గర అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒక్క బయట కూడా ఇయ్యను గైస్. సో వెయిఫిల్ అయితే మంచిగా ఉంటుంది అనమాట, చాక్లెట్ బైట్. సో మేమైతే ఓరియో తీసుకున్నాం. అవి తీసుకున్నాం, ఓరియో వేఫిల్ ఒకటి, ట్రిపుల్ చాక్లెట్ ఒకటి. సో ఇది తీసుకొని పార్సల్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ తినడానికి లేదు గాయస్. అండ్ నేను నించొని ఎడిటింగ్ కూడా చేస్తున్నా, ఈరోజు పోస్టింగ్ ఉంది కాబట్టి రీల్. సో అదనమాట. బాయ్.